శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురు సాయినే నమః. ఓం భగవాన్ శ్రీ సత్య సాయి బాబాయ నమః. ఓం శ్రీ సాయి కృష్ణాయ నమః. ఆత్మీయులందరికీ సాయిరామ్. ఈరోజు మనం గీతా భవన నిర్మాణం గురించి తెలుసుకుందాం. సాయిరామ్. గీతా మే చోత్తమం గృహం అని భగవద్వాక్యము. అనగా నేను గీతను ఆశ్రయించుకొని ఉన్నాను, గీత నా యొక్క నివాస గృహం అని భావము. ఈ ప్రకారముగా గీతా మహత్యమున గీతా గృహమును గురించి భగవానుడు తెలిపి ఉన్నాడు. ఆ గృహము యొక్క స్వరూప స్వభావముల వివరము ఈరోజు తెలుసుకుందాం. దీని యొక్క నిర్మాత శ్రీకృష్ణ పరమాత్మ. అలంకరణకర్త ఎవరంటే శ్రీ వేదవ్యాస మునీంద్రులు. దీని ఆకారం చూడటానికి 3 అంతస్తులు ఉంటాయి. పునాదిగా ఏమి చేశారంటే అర్జున విషాద యోగము అనగా ప్రథమాధ్యాయము. ఇందులో 3 అంతస్తులు ఉంటాయి. మొదటి అంతస్తులో 5 గదులు ఉన్నాయి. అనగా 2వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు అనగా సాంఖ్యయోగము, కర్మయోగము, జ్ఞానయోగము, కర్మ సన్యాస యోగము, ఆత్మ సంయమ యోగము అనేటువంటివి. ఇక 2వ అంతస్తులో 6 గదులు ఉంటాయి. ఇందులో భక్తి షట్కము అంటారు. 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు విజ్ఞాన యోగము, అక్షరపర బ్రహ్మయోగము, రాజవిద్య రాజగుహ్య యోగము, విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగము, భక్తి యోగము అనేవి. ఇక 3వ అంతస్తులో 6 గదులు ఉంటాయి. అవి దాన్నే జ్ఞాన షట్కము అంటారు. 13వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు క్షేత్ర విభాగ యోగము, గుణత్రయ విభాగ యోగము, పురుషోత్తమ ప్రాప్తి యోగము, దైవాసుర సంపద్ విభాగ యోగము, శ్రద్ధాత్రయ విభాగ యోగము, మోక్ష సన్యాస యోగము అనేటువంటివి. ఇక నిర్మాణానికి సున్నంపు నీళ్ళు కావాలి కదండి. సున్నమే కర్మ, నీళ్ళు అనేటువంటిదే భక్తి, ఇటుక అనేదే జ్ఞానము. ఈ గీతా భవనము అతి విశాలమైనటువంటిది, అతి సుందరమైనది. అందులో ఒక్కొక్క గది యందు చిత్ర విచిత్రములైనటువంటి అమూల్య పదార్థములు ఉంచబడినవి. ఆ భవనమునందు ఎవరైనాను ప్రవేశింపవచ్చును. జాతి, మత, కుల, లింగ వివక్షత లేదు, ప్రవేశ రుసుము లేదు. అట్లు ప్రవేశించి ఆయా వస్తువులను నిరాటంకముగా దర్శించవచ్చును, స్పర్శించవచ్చును, ఎత్తుకొని ఇంటికి కూడా తీసుకుని వెళ్ళవచ్చును. అడ్డు పెట్టువారు లేరు, ఆటంకపరచువారు ఉండరు. ఒకప్పుడు శంకరాచార్యులు ఆ గీతాభవనంలోకి ఎగి దాని సౌందర్యమును చూచి ముగ్ధులై తను ఇచ్చవచ్చిన పదార్థమును అక్కడ నుండి గ్రహించి వెళ్ళారు. తదుపరి రామానుజాచార్యులు వచ్చారు, మధ్వాచార్యులు వచ్చారు. అట్లా అనేకులు వచ్చి గీతా భవనాన్ని సందర్శించి అందరి వస్తువులను స్వీకరించి వెడలి పరమ శాంతిని పొందారు. కానీ విచిత్రం ఏమంటే ఎవరు ఎన్ని వస్తువులను పట్టుకొని వెళ్ళినాను తిరిగి ఆ భవనము సమస్త పదార్థములచే పరిపూర్ణమై అక్షయముగా ఉంటున్నది. ఇది గీతా భవనం యొక్క విశిష్టత. కావున ముముక్షువులెల్లరూ ఈ గీతా నామక మహోత్వంగా సువిశాల భవ్య భవనమును కనుల పండుగగా వీక్షించి అందు బహుకాలం విశ్రాంతి తీసుకొని సేద తెచ్చుకొని సాంసారిక దుఃఖజాలము నుండి విముక్తులై పరమానంద అనుభవించి ధన్యుల ఎదురుగాక. జై శ్రీకృష్ణ.